బిల్ గేట్స్ అనే వ్యక్తి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఉండరు. అయితే ఇటీవల ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు రావడం, తన భార్య విడాకులు తీసుకోవడం, అయితే దీని గురించి వివరణ చెప్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. గేట్స్ ఫౌండేషన్ ఉద్యోగులకు కూడా బహిరంగ క్షమాపణ చెప్తున్నాను జరిగింది. అయితే ఎందుకంటే ఇటీవల ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు అందులో తన పేరు ఉండడం విస్మయానికి గురి చేసిందన్నారు. అయితే ఎప్స్టీన్తో నాకు పరిచయం ఉంది, కానీ అతను చేసిన నేరాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయితే నాకు ఇద్దరు మహిళలతో ఎఫ్ఐఆర్ లాంటిది ఉందని చెప్పారు. ఎందుకంటే రష్యన్ మహిళల పేరు చెప్పడం జరిగింది, వారి పేరు కూడా తెలియడం జరిగింది. అయితే వారితో ఉన్న సంబంధం తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదని ఎప్స్టీన్ తోటి ఒక 2-3 సార్లు మాత్రం ఎప్స్టీన్ సూచన ప్రయాణం కలిసిన. ఒకసారి చార్టర్ ఫ్లైట్లో పర్సనల్గా ప్రయాణం చేయడం జరిగింది. అయితే తను చేసిన స్కామ్ తోటి నాకు ఎటువంటి సంబంధం లేదని మరొకసారి చెప్తున్నాను, బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతం వచ్చిన తర్వాత తను భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. అమరావతిలో పర్యటించడం జరిగింది చంద్రబాబు పాటు. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీలో ఏ సమ్మిట్లో తను పాల్గొనాల్సి ఉన్నా కూడా, ఆహ్వానితులు తన పేరు ఉన్నా కూడా, ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతంతో అక్కడ ప్రాబ్లం అయిన ఉద్దేశంతో ఆ సమావేశానికి వెళ్ళకుండా తిరిగి ఆయన అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. ఎప్స్టీన్ ఉదంతంతో చాలా స్ట్రగుల్ అవుతున్నాను. ఎందుకంటే అతనితో పరిచయం ఉన్నంత మాత్రాన తన కార్యక్రమాల్లో మాకు ఎటువంటి నేరాల్లో మాకు సంబంధం లేదని మరీ చెప్తున్నానని, బహిరంగ క్షమాపణ చెప్తున్నానని బిల్ గేట్స్ చెప్పడం జరిగింది ఎప్స్టీన్ ఉదంతంలో.